మనసు బాగోలేనప్పుడు, గుండె మండుతున్నప్పుడు, ఆలోచనలు అస్తవ్యస్తంగా మారినప్పుడు, తలంతా బరువుగా తోచినప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది ఛాయ్. తెలంగాణలో దానిని ఛాయ్ అంటారు. ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం తాగే పానీయం టీ. వందల రకాల్లో ఇప్పుడు లభిస్తోంది ఛాయ్. మనోళ్ళు ఎక్కువగా టీని ఛాయ్గా పిలుస్తారు. ఇక ఇండియాలో మోస్ట్ ఫేవరబుల్ పానీయాల్లో టీ టాప్లో ఉంది. విదేశాల్లో కాఫీ తన సత్తా చాటినా టీ మాత్రం దుమ్ము రేపుతోంది. అల్లం, మసాలా, గులాబీ ఇలా వందల రకాల్లో టీ లభిస్తోంది. ఏ హోటల్కు వెళ్ళినా ముందుగా పలకరించేది మాత్రం టీనే. ఎందుకంటే అది తాగితే ఎక్కడా లేనంతటి ఉత్సాహం కలుగుతుంది. కోల్పోయిన జోష్ తిరిగి తెచ్చేలా చేస్తుంది. భారత్లో ఇరానీ ఛాయ్కి ఉన్నంత డిమాండ్ ఇంకే దానికి లేదంటే నమ్మలేం. ఒక్క టీ తయారీతో కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇక టీ విషయానికి వస్తే భారత్ను పాలించిన ఆంగ్లేయులు మొదటగా టీని పరిచయం చేశారు. ఆ తర్వాత అది కోట్లాది భారతీయులకు నిత్యం వ్యసనంగా మారింది. అది లేకపోతే, దానిని తాగకపోతే ఉండలేని స్థితికి చేరుకున్నారు. సామాన్యుల నుంచి ధనవంతుల దాకా ప్రతి ఒక్కరూ ఛాయ్ లవర్సే. ఒక్క టీ పొడితో కంపెనీలు వందల కోట్లు వెనకేసుకు వస్తున్నాయి. తేయాకుల తయారీలో టాప్లో ఉంది శ్రీలంక, ఇండియా, ఇతర దేశాలు కూడా. అంతెందుకు, భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కూడా ఒకప్పుడు టీ అమ్మిన వ్యక్తే. ఆయనే తనను తాను ఛాయ్ వాలాగా పరిచయం చేసుకుంటారు. కూలీలు, కార్మికులు, సామాన్యులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది టీనే. అది లేకపోతే లైఫ్ లేదు బాస్ అంటారు కవులు, కళాకారులు, రచయితలు, పేరొందిన మేధావులు. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం 2019 డిసెంబర్ 21న ప్రతి ఏటా మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ప్రపంచం. టీ తాగడం, తయారీ చేయటం పక్కన పెడితే అది ఆయా దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయటంలో, సాంస్కృతికంగా దగ్గర చేయటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉండగా ఇండియా, శ్రీలంక, వియత్నాం, నేపాల్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యా, మలావి, మలేషియా, యుగాండా, టాంజానియాల్లో అత్యధికంగా టీని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా అధికారికంగా 2005 డిసెంబర్ 15 నుంచి ఇంటర్నేషనల్ టీ డేని జరుపుకుంటున్నాం. నవ్వించేందుకు నార్మల్ టీ, బాధొస్తే బాదం టీ, ఆకార్యానికి అల్లం టీ, నిద్రలేవగానే లెమన్ టీ, బోర్ కొడుతున్నప్పుడు బ్లాక్ టీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాచీ టీ, మనసు ఆనందంలో ఉన్నప్పుడు మసాలా టీ, శరీరంలో గలీజ్ పోనీకి గ్రీన్ టీ. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే లేస్తేనే చాలామంది నోటి నుండి వినబడే మాట ఒక్క టీ. ప్రతి విద్యార్థికి విద్యలో సహకరించే టీ, రొమాంటిక్ కపుల్స్కు ఉత్సాహాన్నిచ్చే టీ, మన స్నేహితుడిగా నాకు నవ్వు వస్తుంది నిజంగా. ఎంత చెప్పాను నేను, అది ఎంత చెప్పాను, నాకు నవ్వు వస్తుంది మధ్యలో. మన స్నేహితుడిగా వెళ్ళిపోయారు. సారీ రిపీట్ ఫుల్ స్టాప్. మన స్నేహితుడిగా మారిన టీ, అందరికీ అందుబాటులో ఉండే టీ. అయితే అందరికీ బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీతో పాటు అల్లం టీ గురించి అందరికీ ఎంతో కొంత ఆరోగ్య ప్రయోజనాలు తెలిసే ఉంటాయి. అయితే అన్ని టీల కన్నా అల్లం టీ తాగే వారిలో రొమాంటిక్ కోరికలు ఎక్కువగా పెరుగుతాయట. ఈ టీని కార్యంలో పాల్గొనే ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అనేక పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్లం టీ తాగని వారితో పోలిస్తే ఆ టీని తాగి కార్యంలో పాల్గొన్న వారు సంతోషంగా గడిపినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ఏ టీ వల్ల ఏ ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా చైనీస్ చక్రవర్తి టీ అనే పానీయం మొట్టమొదట 1400 సంవత్సరంలో ఒక చైనీస్ చక్రవర్తి ఉపయోగించేవాడట. అలాగే జాపనీయులు కూడా ఆ టీని ఎక్కువగా తాగేవారట. అప్పట్లో దేవాలయాల్లో టీని తీర్థం మాదిరిగా పంచేవారట. అలాగే దేవాలయాలకు వెళ్ళేవారు ఎక్కువ మంది టీ కోసమే వెళ్ళేవారట. టీ గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే అవి 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి చైనీస్ రకం, రెండోది మన దేశంలోని అస్సాం, డార్జిలింగ్లలో పండించే రకం. టీలలో 6 రకాలు. టీలలో నలుపు, తెలుపు, పసుపు, గ్రీన్, బ్రౌన్,
ఆరెంజ్ అని 6 రకాల్లో ఉంటాయి. ఇక ఈ రకమైన టీలు అన్నీ ఒకే మొక్క నుండి వస్తాయి. కాకపోతే వాటి ప్రాసెసింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందువల్ల అవి వివిధ రుచులను కలిగి ఉంటాయి. కార్యానికి అల్లం టీ. కార్యంలో పాల్గొనే ముందు అల్లం టీ తాగితే మీ శరీరం ఉత్తేజవంతంగా మారి మీరు పూర్తి ఉత్సాహవంతులుగా తయారవుతారు. అయితే ఈ టీని అధిక మోతాదులో తాగకూడదు. రోజుకు కేవలం 2 కప్పులను మాత్రమే తాగాలి. అప్పుడు మాత్రమే మీరు రొమాన్స్ బాగా ఎంజాయ్ చేయగలరు. ఆరోగ్యానికి గ్రీన్ టీ. గ్రీన్ టీ వల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కరీనా కపూర్తో పాటు సినీ, క్రీడా ప్రముఖులు ఎక్కువగా గ్రీన్ టీ తాగుతుంటారు. ఎందుకంటే ఇది బరువు తగ్గటానికి, శరీరంలో విష పదార్థాలు తొలగిపోవటానికి చాలా సహాయపడుతుంది. అంతేకాదు వీటిలో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు, వాపు వ్యతిరేక లక్షణాలు, గుండె సమస్యల రిస్క్ను తగ్గించే లక్షణాలతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయట. ఆ సమయంలో మాత్రం టీ తాగొద్దు. గ్రీన్ టీలో ఉండే అధిక కెఫెన్ వల్ల పరిగడుపునే గ్రీన్ టీ తాగితే కాలేయంపై హానికర ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీ పదార్థాలతో కూడిన ఆహార సప్లిమెంట్లపై చేసిన అధ్యయనంలో గ్రీన్ టీని ఖాళీ కడుపుపై తాగితే కాలేయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తేలింది. గ్రీన్ టీలో ఉండే క్యాటెచిన్స్ అనే సమ్మేళనాల వల్ల గ్రీన్ టీ ఎంత తాగుతున్నారన్నది గమనిస్తూ ఉండాలి. క్యాటెచిన్స్ అధిక మొత్తంలో ఉంటే కాలేయం పాడవుతుంది. లెమన్ టీ. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియోఫ్లేవిస్ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలతో మెదడులో వాస్కులర్ డ్యామేజ్, న్యూరో డీజనరేషన్ తగ్గుతాయని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన డాక్టర్ ఫెంగ్లీ పేర్కొన్నారు. అంతేకాదు లెమన్ టీ రోజుకు 1 కప్పు తాగితే మతిమరుపు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అంతర్జాతీయ టీ దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. తేనీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 15వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీ రంగంలో బాలనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక సినిమాల్లో బాలనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత చాలా సినిమాల్లో చెల్లెలి పాత్రలు చేసింది. మలయాళంలో ప్రారంభించి తెలుగు, తమిళ భాషల్లో కూడా కథానాయికగా నటించింది. నటన కొనసాగిస్తూనే డబ్బింగ్లో కూడా ప్రవేశించింది. నవమోహిని లాంటి సినిమాల్లో గ్లామర్ పాత్రలు పోషించినా అంతగా విజయవంతం కాలేదు. రోహిణి సినీ నటుడు రఘువరన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహమైన 7 సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు. రోహిణి డిసెంబర్ 15, 1969న అనకాపల్లిలో జన్మించారు. బైచుంగ్ భూటియా స్ట్రైకర్గా ఆడిన ఒక భారతీయ మాజీ ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు. భూటియా అంతర్జాతీయ మైదానంలో భారత ఫుట్బాల్కు టార్చ్ బేరర్గా పరిగణించబడ్డాడు. ఫుట్బాల్లో అతని షూటింగ్ నైపుణ్యం కారణంగా అతను తరచుగా సిక్కీ మిస్ స్నిప్పర్ అని మారుపేరుతో పిలువబడ్డాడు. 3 సార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఐఎం విజయన్ భూటియాను భారత ఫుట్బాల్కు దేవుడు ఇచ్చిన బహుమతిగా అభివర్ణించాడు. భూటియా తన కెరీర్ను ప్రారంభించిన క్లబ్ అయిన ఈస్ట్ బెంగాల్ ఎఫ్సిలో అప్పటి ఐ లీగ్ జట్టులో 4 స్పెళ్లను కలిగి ఉన్నాడు. మొహమ్మద్ సలీం తర్వాత ఐరోపాలో వృత్తిపరంగా ఆడిన 2వ వ్యక్తి అయ్యాడు. బైచుంగ్ భూటియా వ్యవసాయ కుటుంబంలో డిసెంబర్ 15, 1976న జన్మించారు. లావణ్య త్రిపాఠి ఒక మోడల్, సినీ నటి.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది. లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 1991 డిసెంబర్ 15న జన్మించింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో పెరిగింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసింది. ఆమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. మార్షల్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ముంబైకి వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజ్లో ఆర్థిక శాస్త్రంలో పట్టా పుచ్చుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తర్వాత మోడలింగ్లో, టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది. 2006లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ల నిశ్చితార్థం 2023 జూన్ 9న హైదరాబాద్లోని నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం 2023 నవంబర్ 1న ఇటలీ సియోనాలోని బోర్గో శాన్ ఫెలిసి రిసార్ట్లో జరిగింది. ఉషా మంగేష్కర్ భారతీయ గాయని. ఆమె మరాఠీ, మణిపురి, హిందీ, బెంగాలీ, కన్నడ, నేపాలీ, భోజ్పురి, గుజరాతీ, ఒడియా, అస్సామీ లాంటి అనేక భాషా చిత్రాల్లోని పాటలను ఆమె రికార్డ్ చేసింది. ఉషా మంగేష్కర్ డిసెంబర్ 15, 1935న ముంబైలో జన్మించారు. 1975 జై సంతోషి మా హిందీ సినిమా కోసం భక్తి పాటలు పాడిన తర్వాత ఆమె ప్లేబ్యాక్ సింగర్గా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కాగా ఇందులోని మెయిన్తో ఆర్తి ఉతారోరే సంతోషి మాతాకి పాటకు ఆమె ఫిల్మ్ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డుకు ఎంపికైంది. జై సంతోషి మా చిత్రంలోని పాటలకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా BFJA అవార్డు, జై సంతోషి మాలోని మెయిన్తో ఆర్తి పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, ఇంకార్లోని మంగ్తా హైతో ఆజా పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, ఇక్రార్లోని హమ్సే నజర్తో మిలావో పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది. మిర్చి అవార్డ్స్ 2020లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. బాపు తెలుగునాట బహుముఖ ప్రజ్ఞాశాలి. బాపు గీత, బాపు రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూన్లు, పుస్తకాల ముఖ చిత్రాలు లెక్క పెట్టడం కష్టం. 1967లో సాక్షి సినిమాలోని చిత్ర దర్శకునిగా సినీ రంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఆయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1976లో వెలువడిన సీతా కళ్యాణం సినిమా చూసేవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది. బాపు తను తీయబోయే చలనచిత్రపు సన్నివేశాలను సచిత్రంగా తయారు చేసుకొని తెర మీదకు ఎక్కించేవాడు. ఈ విధానం వల్ల తను మనసులో అనుకుంది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటాడో అంతే అందంగా తెర మీద గందరగోళం లేకుండా చిత్రీకరించేవాడు. ఉదాహరణకి రాధాగోపాలం తెలుగు సినిమాకి ఈయన గీసుకున్న సన్నివేశపు చిత్రం.